లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. ఐలమ్మ వర్ధంతి సభలో కలెక్టర్ స్పష్టం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే 100 రోజుల ప్లాన్. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడిన కమిషనర్. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం లేక అవస్థలు. విద్యార్థుల బాధలు చూసి సైకిళ్లను అందజేసిన ఎత్తుండ గ్రామ యువకులు. ఫిర్యాదు చేస్తే గాని స్పందించని ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న KFCకి నోటీసులు. అక్రమాలకు అడ్డాగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం. ప్రక్షాళన దిశగా అధికారులు కసరత్తు చేస్తున్న ప్రజల్లో కనిపించని నమ్మకం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేరేఖ, నేను రజక జిల్లా ఐక్య వేదిక నుంచి మహిళా కోశాధికారిగా నిర్వహిస్తున్నా. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆమె చేసిన త్యాగము, ఆ రోజు భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసము ఆ రోజే నడుము బిగించి చేతుల కొడవలి పట్టుకొని దొరల మీద, పెత్తనందారుల మీద ఆమె ఎదురు నిలబడింది. అదే విధంగా ఈ రోజుల్లో కూడా అందరూ మహిళలు ఇంటి పట్టునే కాకుండా బయట రాజకీయ పరంగా కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా. రాజకీయ పరంగా కూడా అందరూ ముందుకు రావాలి. ఇన్ని రోజులు ఉన్నట్టుగా అంతకుముందు లాగా ఇప్పుడు లేదు. నాగరికత పెరిగింది, అప్పటికిప్పటికి తేడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మన వస్తువులను ఉపయోగించుకొని ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆమె ఆశయాలలో మనము అందరము అడుగు వేయాలి, ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంలో నేను నగర అధ్యక్షుడిని రెడ్డిపల్లి సాయిని మాట్లాడుతున్నా. అదేవిధంగా 40 సంవత్సరాలు అయింది చనిపోయి ఇప్పటి వరకు. అదేవిధంగా భూమి కోసం, చుక్కి కోసమే, తెలంగాణ కోసం పాలమిడిచింది కాబట్టి కావున అప్పటి కాలంలో తెలంగాణ కోసం ఏదో కట్ట పట్టుకొని, గొడవలు పట్టుకొని ఉన్న దొరలకు గెలింది కొట్టింది కాబట్టి మా చాకలి ఐలమ్మ, మా ఐలమ్మ గురించి ఏది ఉన్నా మేము అందరం సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంకి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మాకు ఒక కమిటీ హాలు లేదు. మా చాకలి ఐలమ్మ పుట్టినరోజు చేసుకుంటే, వర్ధంతి చేసుకుంటే మేము రోడ్డు మీద చేసుకుంటున్నాం. మాకు ఒక కమిటీ హాలు కావాలా మా సపరేటు సేవలకు. అదేవిధంగా ప్రభుత్వానికి మేము రేవంత్ ముఖ్యమంత్రికి చెప్తున్నాం. ఇదే విధంగా ప్రతిసారి చెప్తున్నాం, అయినా పట్టించుకుని లేదు. కావున ఒక కమిటీ హాలు ఏర్పాటు చేస్తే చాలా సంతోషం ఉంటుంది. ఆమె తెలంగాణ కోసమే ప్రాణాలు ఇచ్చింది కాబట్టి మా తల్లి. అదేవిధంగా మా రజకులకు దోబిఘాట్లో
టాయిలెట్లు చెడిపోయినాయి. అదేవిధంగా ఒక లోన్లు లేవు, లోన్లు ఇస్తామని మన క్యాన్సల్ చేసారు. కాబట్టి అయ్యా రేవంత్ గారు ఖచ్చితంగా మీరు ప్రజలకు మీరు ముందు తీసుకపోతే మేము ముందుకు పోతాం. ఇప్పటికి వెంకబడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము తెలియజేస్తున్నాం. నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని మున్సిపల్ కమిషనర్ దిలీప్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడంలో శక్తి మేరకు కృషి చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల పనికి హ్యాట్స్ ఆఫ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నగర పరిధిలోని అన్ని కాలనీలను పరిశుభ్రం చేయడంలో శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ నగర పరిశుభ్రత కోసం కృషి చేసిన ఘనత మున్సిపల్ సిబ్బంది అధికారులు భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. సర్కార్ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామన్నారు. అనంతరం 80 మంది మేర పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ దిలీప్ కుమార్, అడిషనల్ కలెక్టర్, ఇంజనీర్, శానిటేషన్ విభాగం కలిసి సన్మానించారు. ఎప్పటికీ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కంక్లూడింగ్ సెరమనీ అనేది ముగింపు ఉత్సవం నిర్వహించడం జరిగింది. సో ఈ 100 రోజుల్లో అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ 100 రోజుల కార్యక్రమం అమలులో భాగస్వాములైనటువంటి ప్రతి ఉద్యోగి వారు చేసిన సేవలను గుర్తించి వారికి ఈరోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో శానిటేషన్ వర్కర్ నుండి మొదలుకుంటే టాప్ లెవెల్ అఫీషియల్ వరకు అందరూ కూడా వారి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు. సో ఈ స్ఫూర్తిని ఈ విధంగానే కొనసాగిస్తూ నిజామాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎల్లవేళలా అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రవాణా సౌకర్యం లేక దూర ప్రాంతాల నుండి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు దాతల సహాయంతో సైకిళ్లు పంపిణీ చేశారు. ఎత్తుండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారని హెచ్ఎం అలివేలు తెలిపారు. ఎత్తుండ జిల్లా పరిషత్ హైస్కూల్ కు పక్క గ్రామాల నుండి నడుచుకుంటూ వచ్చే విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని గమనించిన ప్రధాన ఉపాధ్యాయురాలు అలివేలు గ్రామానికి చెందిన పలువురు దాతల సహాయంతో 31 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు అలివేలు మాట్లాడుతూ ఎత్తుండ స్కూల్ కు పక్క గ్రామాలైన యాద్గార్పూర్, ఎత్తుండ క్యాంప్ గ్రామాల నుండి విద్యార్థులు ఎక్కువగా వస్తారని తెలిపారు. ఆ గ్రామాల నుండి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజు నడుచుకుంటూ స్కూల్ కు వస్తారని, నడుచుకుంటూ రావడం విద్యార్థులకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రతిరోజు నడుచుకుంటూ రావడంతో నరకయాతన అనుభవించారని వాపోయారు. ఈ క్రమంలో వారు సరిగ్గా స్కూల్ కు రాకపోవడంతో స్కూల్లో హాజరు శాతం కూడా తక్కువగా నమోదవుతుందని చెప్పారు. దీంతో స్థానిక యువ నాయకుడు విలాస్ సహకారంతో దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు సైకిళ్లు అందజేశారని చెప్పారు. ఎత్తుండ గ్రామానికి చెందిన జె ధనుంజయ్ 12 సైకిళ్లను ఇవ్వగా రవి పటేల్ అతని మిత్రులతో కలిసి 15 సైకిళ్లను విద్యార్థులకు ఇచ్చారని తెలిపారు. మరో 4 సైకిళ్లు స్కూల్ టీచర్ల సహకారంతో విద్యార్థులకు అందించామని అన్నారు. నడుచుకుంటూ ప్రతిరోజు స్కూల్ కు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం సహృదయంతో ముందుకు వచ్చి సైకిళ్లు అందజేసిన దాతలకు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకుడు డాక్టర్ విలాస్, ఉపాధ్యాయులు అజయ్, సాయిలు, భీమరావు, నవీన్, సునీత, రాములమ్మ విద్యార్థులు పాల్గొన్నారు. చేయాల్సి వచ్చిందంటే గత సంవత్సరం నుంచి మేము ఎత్తుండ పాఠశాలకు సమీపంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుండి బస్ సౌకర్యం లేని కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గత సంవత్సరము ప్రయత్నం చేసినాం. బస్సు సాధించలేకపోయినాం. ఈ సంవత్సరం తిరిగి మినిస్టర్ గారి సహకారంతో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మాకు 2 నెలలు తిప్పినప్పటికీ కూడా బస్సు సౌకర్యాన్ని అందజేయలేదు. దానికి సమస్యకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మేము ఈ విధంగా వెతుక్కోవడం మానేయడం జరిగింది. వాళ్ళ ఇబ్బందిని తొలగించట కొరకు మేము దాతలను సంప్రదించగా జె ధనుంజయ్ గారు 12 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవి పటేల్ గారు 15 సైకిళ్ళు విద్యార్థులకు అందజేయడం జరిగింది. గారు వారి మిత్ర బృందం సాయంతో మరి అగ్గు మనోహర్ గారు, ఎల్ వీరేష్ గారు, కె బసప్ప గారు,
పి సులేమాన్ గారు, మహమ్మద్ ఇజాజ్ గారు, చందన్ పోద్దార్ గారు, గౌస్ పాషా గారు, సల్మాన్ రాజ్ గారు వీళ్ళందరూ కలిసి రవి పటేల్ గారి ఆధ్వర్యంలో 15 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. మా మొత్తము 27 సైకిళ్ళు వాళ్ళు ఇవ్వగా మా స్టాఫ్ తరపున కూడా ఇంకా 4 సైకిళ్ళు పిల్లలకు కొనివ్వడం జరిగింది. వీళ్ళందరికీ మీ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైకిల్ జంక్ ఫాస్ట్ ఫుడ్ కాలం కొనసాగుతోంది. ఇంటి వద్ద ఉండి ఆర్డర్ పెడితే క్షణాల్లో డెలివరీ ఇస్తున్నారు. కానీ వినియోగదారులకు అందజేసే ఆహార పదార్థాలలో మాత్రం నాణ్యత పాటించడం లేదు. వినియోగుల ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కేఎఫ్సీ కిచెన్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న వినియోగదారుడు వాటిని చూసి అవాక్కయ్యాడు. దీంతో సదరు వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. నిల్వ ఉంచిన పదార్థాలు దుర్వాసన వెదజల్లడంతో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు అధికారులు. గత 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణు మాల్లో కుళ్లిపోయిన చికెన్ వచ్చిందంటూ ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా కేఎఫ్సీ చికెన్ పై తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఫుడ్ సేఫ్టీ అధికారిని నివిత, విక్రమ్లు, మున్సిపల్ అధికారులు, ఎంహెచ్ఓ, ఇతర అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో ఊహించని విషయాలు బయటపడ్డాయని ఆమె వెల్లడించారు. కిచెన్ హాల్ బూజు పట్టి ఉండడం, అలాగే కిచెన్ లో దుర్వాసన వెదజల్లటం, ఆహార పదార్థాలు దుర్వాసన రావడం గమనించడం జరిగిందన్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సునీత వివరించారు. అలాగే కిచెన్ లో అపరిశుభ్రత వాతావరణం, డ్రైనేజ్ బ్లాక్, చెడు దుర్వాసన వెదజల్లుతోందన్నారు. కేఎఫ్సీ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కస్టమర్లకు ఇచ్చే లెగ్ పీస్ లో సగం ఉడకనట్టుగా ఉన్న లెగ్ పీస్ ని కూడా ల్యాబ్ కు తరలించడం జరుగుతుందని 15 రోజుల్లోగా పూర్తి వివరణ కేఎఫ్సీ నిర్వాహకులు ఈ విషయంపై తమకు పూర్తి నివేదిక అందజేయాలని, లేనిడల తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి కేఎఫ్సీ మీద వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము మున్సిపల్ అఫీషియల్తో కలిసి ఈరోజు తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలో భాగంగా మేము కొన్ని డీవియేషన్స్ ఐడెంటిఫై చేశాము. ఇక్కడ దానికి మా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. మరియు వీరు తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ కానీ, మ్యారినేటెడ్ చేసిన చికెన్ కానీ, మిగతా రా మెటీరియల్స్ అన్నీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాము. వాటిని మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు డీవియేషన్స్ కారణంగా కొన్ని అన్హైజీనిక్ కండిషన్ మేము ఐడెంటిఫై చేశాము. దానిలో భాగంగా వారికి ఒక ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళు 15 రోజుల లోపల వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. లేని ఎడల వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ ప్రజల దృష్టి మున్సిపల్ కార్పొరేషన్ పై పడింది. అవినీతి అక్రమాలకు నెలవుగా మారిందని ప్రజలు భావిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేక అధికారి పాలనలో పాలన కొనసాగుతోంది. దీంతో ఇటీవల మున్సిపల్ కు ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ విభాగంలో ఏసీబీ దాడి జరగడంతో అధికారులపై నమ్మకం లేకుండా పోయింది. పైసా లేనిదే ఫైల్ కదడం లేదన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ప్రక్షాళన కోసం అధికారులు నడుం బిగించారు. అది ఎంతవరకు సాధ్యమనేది సందేహంగా మారింది. నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంతో పాటు టౌన్ ప్లానింగ్, శానిటేషన్స్ విభాగాలలో విపరీతమైన అవినీతి జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఏదైనా పని కోసం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్తే ఫైలుకు ఇంత పైకమని వెలకడుతున్నారని బాధితులు వాపోతున్నారు. మొదటి నుండి ఇదే తతంగం జరుగుతున్నా ఇటీవల కమిషనర్ బదిలీ, అటు తర్వాత ఆయనే తిరిగి బాధితులు చేపట్టడంతో ప్రజల్లో అనుమానం మరింత పెరిగింది. ప్రస్తుత కమిషనర్ సెక్షన్ ఒక అధికారిని ఏర్పాటు చేసుకుని వసూలు చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గతంలో రెవెన్యూ సెక్షన్ లో జరిగిన ఏసీబీ దాడిలో ఒక ఉద్యోగి వద్ద కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కనుగొన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఏసీబీ దాడిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టుబడటంతో ప్రజల అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే కమిషనర్ దిలీప్ కుమార్ సిబ్బందితో సమావేశమై ప్రక్షాళనకు తెరతీశారు. రెవెన్యూ లాగిన్ ను కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారట. ఇకపోతే నిజామాబాద్ పరువు పోకుండా మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తాజాగా చర్చ జరపడంపై అధికారులపై ఉన్న కాసింత నమ్మకం కాస్తా పోయింది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రెవెన్యూ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై పన్ను వసూళ్లలో ప్రగతి, న్యూ అసెస్మెంట్, మ్యూటేషన్ దరఖాస్తుల ఫైళ్లను తనిఖీ చేసే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి
పలు మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, 100% పన్ను వసూలు జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్, ఇంజనీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును సమీక్షించే అధికారులకు సూచనలు చేశారని సమాచారం. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏలటి మల్లికార్జున రెడ్డి జన్మదినోత్సవాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున రెడ్డి జన్మదినం పురస్కరించుకుని భీమ్గల్ పట్టణ కేంద్రంలో గల శివసాయి హాస్పిటల్లో మండల అధ్యక్షులు ఆర్ రవీందర్, పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. చౌట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పట్టణ మండల కార్యకర్తలు, నాయకులు 30 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్, నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు ఒరగింటి కిషన్, ఈర్ల మహేందర్, జనరల్ సెక్రటరీ గారిపల్లి రాజేష్ శెట్టి, ప్రేమ్చంద్, హరిప్రసాద్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నీల గంగాధర్, పట్టణ బీజేపీ అధ్యక్షులు రాగి అజయ్, సీనియర్ నాయకులు పతాని ప్రవీణ్, హరీష్, శెవ్వ గంగాధర్, మండల పట్టణ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ఇబ్బందుల పాలు కావద్దని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. ఫిట్నెస్ లేని వాహనాలను బయటకు తిప్పరాదని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో క్వార్టర్లీ ట్యాక్స్ లేని, ఫిట్నెస్ లేని, సరైన ధృవపత్రాలు లేని 4 బండ్లు సీజ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్లు తనిఖీలో పట్టుబడితే వాహనాలు ఇచ్చిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 రూపాయలు జరిమానా ఉంటుందన్నారు. అలాగే సంవత్సరం పాటు వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, పట్టుబడ్డ మైనర్ కు 25 సంవత్సరాలు వయసు వచ్చే వరకు లైసెన్స్ ఇవ్వడం కుదరదని తెలిపారు. తనిఖీలో ఏఎంవిఐలు ప్రణీత్ రెడ్డి, విక్రమ్ కుమార్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రిక్రూట్మెంట్ 102 మంది ఏఎంవిఐలు వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అంటే మన నిజామాబాద్ జిల్లాకు ఒక 10 మంది ఏఎంవిఐలను ఇచ్చినారండి. దానిలో భాగంగా మన ఆర్మూర్ డివిజన్కు ఒక 2 న్యూ ఏఎంవిఐస్కు ట్రైనింగ్ కోసము నా దగ్గరికి పంపించారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం మన అంబేద్కర్ చౌరస్తా ఆర్మూర్ బస్టాండ్ దగ్గర చెక్కింగ్ చేయడం జరిగింది. అందులో ఇర్రెగ్యులేటర్స్, ఎంబీ యాక్ట్ ఇర్రెగ్యులేటర్స్ ఉన్నాయి, ఒక 4 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే క్వార్టర్లీ ట్యాక్స్ లేని బండ్లు, ఫిట్నెస్ లేని బండ్లు, సరైన డాక్యుమెంట్స్ లేక ఉన్న 4 బండ్లను సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఆర్మూర్ డివిజన్ ఉన్న వాహనదారులకు ఏమన్నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మైనర్లు డ్రైవింగ్ ఇవ్వకూడదండి. మైనర్లు వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా నడపడానికి లేదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు లైసెన్స్ తీసుకుని వాహనం నడపాలి. ఒకవేళ మైనర్లు కనుక డ్రైవ్ చేస్తే వాళ్ళకు 25,000 వరకు పెనాల్టీ, 3 సంవత్సరాల వరకు జైలు శిక్షకు పంపబడుతుంది. వాళ్ళకు కూడా 22 ఇయర్స్ వరకు వాళ్ళకు లైసెన్స్ రాకుండా కూడా చేస్తారు. ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ యువతకు అవగాహన కల్పించారు. తొందరపాటు నిర్ణయాలు వారి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని కలిగిస్తాయని వివరించారు. ఆర్మూర్ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్మూర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పాల్గొన్నారు. ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, కళాశాల డైరెక్టర్ నవీన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఆమె గుర్తించి డిఎస్పీ పోస్ట్గా గ్రూప్ 1 నాదైతే పోస్ట్ ఉందో ఆమె అపాయింటెడ్ అవడమే డిఎస్పీగా చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఏం పేరన్నాను, మీరు కాలేరా కష్టపడితే, కనీసం కలగలేరా? స్పోర్ట్స్ అన్న అవసరం లేదు, చదువులో కావచ్చు, వెంటనే రాణించవచ్చు. పెళ్ళి అయిపోతున్నాం, మా సౌత్ ఇండియాలో పెద్ద విషయం కాదు. కాళ్ళు గడికి అన్నం చేసేస్తారు, పెద్ద విషయం కాదు. మనం కాలేజీకి వచ్చినాం,
డిగ్రీ చేస్తున్నాం, ఎందుకు కష్టపడకూడదు? అమ్మ నాన్నకి నేను చెప్పినట్టు ఒక చీర కానీ ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను? లేదా ఉమాహారతి, రెండో పేరు చిన్నట్టు ఉమాహారతి, ఇక్కడే ఎన్ వెంకటేశ్వర సార్ని సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసింది సార్, ఇదే జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నట్టు పోలీస్ అకాడమీలో. వాళ్ళ అమ్మాయి పేరే ఉమాహారతి. ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చింది. ఐఏఎస్ తెలంగాణ క్యాడర్లో ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చి ట్రైనింగ్లో పోలీస్ అకాడమీకి వస్తే ఇటు తండ్రి ఉన్నాడు, ఇటు కూతురు ఉంది. ట్రైనింగ్ వచ్చింది ఆమె కూడా అకాడమీ. తండ్రి గౌరవం ఎందుకంటే ఆమె ఐఏఎస్ కాబట్టి క్యాడర్ పరంగా ఐఏఎస్ గొప్పది, నాన్ క్యాడర్ ఎస్పీ కన్నా. చాలా గర్వంగా తండ్రి సెల్యూట్ పెట్టింది. ఆ ఫోటో మళ్ళా పేపర్ కూడా వచ్చింది. ఆ పరిస్థితి మనం అమ్మ నాన్న తీసుకురాలేమా? అందరు కరెక్టర్లు ఏ అవసరం లేదు, టీచర్ అయినా చాలు, కండక్టర్ అయినా పర్లేదు. కనీసం అమ్మ నాన్నకు అన్నం పెట్టేది హీరో అన్నది కదా, ఏమైనా అనుకుంటున్నా జీవితంలో. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు క్షేత్ర స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎంపీ అరవింద్ ఆదేశాల మేరకు బీజేపీ శ్రేణిలో బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. డొంకేశ్వర్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా కార్యదర్శి డొంకేశ్వర్ మండల ఇన్ఛార్జ్ పోల్కం వేణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామాన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి బూత్ అధ్యక్షులు మండల బీజేపీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. మండలంలో 7 ఎంపీటీసీలు 13 సర్పంచ్లు గెలుచుకుని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, మండల ప్రధాన కార్యదర్శి ముత్యాల, బూత్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ డొంకేశ్వర్ మండల సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు చిన్నరెడ్డి గారు, మరి నాతోటి ఏదైతే జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ గారికి, మరి పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి పార్టీ దిశానిర్దేశం చేసింది జిల్లా పార్టీ. అదేవిధంగా ఈరోజు ఏదైతే డొంకేశ్వర్ మండల సమావేశంలో 19 బూతులు 13 గ్రామాలు సంబంధించిన బూత్ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు గ్రామస్థాయి కార్యకర్తలు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలో ఎదుగుదల కోసం నాయకులుగా అయ్యే అవకాశం వచ్చింది. గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు, మన ఎంపీ గారైనటువంటి ధర్మపురి అరవింద్ గారు, మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైనటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, వారి దిశానిర్దేశం ప్రకారంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి ఎన్ని గ్రామ పంచాయతీలు, 7 ఎంపీటీసీలు, 13 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీపీ మొత్తం ఈ డొంకేశ్వర మండలం పూర్తిగా కాషాయమయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు సాయశక్తులుగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు ఏదైతే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల నుంచి 12 లక్షల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని బట్టి ప్రత్యక్షంగా ప్రతి ఒక్క కుటుంబానికి లాభం జరిగినట్టే. నిన్నటి వరకు ఏదైతే ఉందో జీఎస్టీ 18% నుంచి 5% కుదించబడ్డది. అంటే ఎక్కడ పెంచాలా, ఎక్కడ తగ్గించాలా అనేది నినాదము ప్రజలకు ఏ విధంగా సౌకర్యార్థం ఉంటుందని భారత ప్రధాన కోటగిరిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. పలువురు నాయకులు, రజక సంఘ నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో రజక సంఘ అధ్యక్షులు ప్యాట్ల పెంటయ్య ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సైతం చాకలి ఐలమ్మ వర్ధంతిని జరిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్ మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర మరువలేనిదని కొనియాడారు.
రజాకారులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలు నేటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాయని కొనియాడారు. చాకలి ఐలమ్మను వీర వనితగా గుర్తించి ఆమె పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీది అని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చి భావితరాలకు తెలిసేలా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అలాగే రజక సంఘం మండల అధ్యక్షులు ప్యాట్ల పెంటయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ జెడ్పీటీసీ సులోచన, భర్త మోరే కిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల మధుకర్, బీఆర్ఎస్ నాయకులు సమీర్, కప్ప సంతోష్, తెల్ల చిన్నారవింద్, అంబటి గంగప్రసాద్ గౌడ్, పప్పుల యోగేష్, మేత్రి గంగాధర్, రజక సంఘం అధ్యక్షుడు పెంటయ్య, మండల ఉపాధ్యక్షులు కాశీరాం, సత్యనారాయణ, సాయిబాబా, గ్రామ నాయకులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మకు జోహార్. నేడు కోటగిరి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ వీర వనిత, సాయుధ పోరాట యోధురాలు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాలు మరవలేనివి. భావి తరాలకు ఆమె పోరాటాలు అనేవి ఆదర్శనీయమైనవి. చాకలి ఐలమ్మను జాతి ఎన్నో ఇళ్లుగా మర్చిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుర్తించి ఆమె తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణకు వీరవనితగా గురించి ఆమె పాఠాన్ని కూడా పాఠ్యపుస్తకాల్లో జరిగింది. అలాగే ఆమె విగ్రహాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో జన్మించి తెలంగాణలో వీర వనితగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ అనేది భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆమె అడుగుజాడల్లో చాకలి సోదరులతో పాటు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆమె అడుగుజాడల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై జయ రక. నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాకలి వీరనారి వనిత మా కులంలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వకారణం. అలాంటి మహిళకు మేము నివాళులర్పించడం ఎంతో ఆనందదాయకం. వీరవనిత వారసులమైనందుకు మాకు ఎంతో గర్వకారణం ఉంది. అలాంటి మహిళ యొక్క ఆశయాలు మేము ఎప్పుడు నెరవేరుస్తూ ఆమె అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై రాధిక, జై జై రాధిక. పెద్ద పెద్ద పట్టణాలకు వైద్యం కోసం వెళ్లకుండా ఉండేందుకు ఆర్మూర్ పట్టణంలో మెరుగైన వైద్యం అందించాలని భావించారు. అత్యధిక సదుపాయాలతో వైద్య సేవలను అందిస్తామని డాక్టర్ అశ్విన్ కుమార్ పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆనంద్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అశ్విన్ కుమార్ ప్రతి నెల 2వ బుధవారం, 4వ బుధవారం అందుబాటులో ఉంటారని వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణానికి చెందిన వాడినని, ఆర్మూర్ ప్రాంత వాసులకు నా వంతుగా సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రోబోటిక్ మోకాల మార్పిడి, రోబోటిక్ తుంటి మార్పిడి, క్రీడల గాయాలు తదితర వాటిపై శస్త్రచికిత్స నిర్వహిస్తామన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ తాల్లా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. సో ఆర్మూర్కి ఆనంద్ హాస్పిటల్కి నేను ప్రతి 2వ, 4వ బుధవారం స్పెషాలిటీ ఆర్థోపెడిక్స్ కింద వస్తున్నాను. సో నా స్పెషాలిటీస్ ఏంటంటే తొంటి మార్పిడి, మోకాళ్ళ కీలు మార్పిడి, రోబోటిక్ సాయంతో చేసే మార్పిడీస్ చేస్తాను. మన ఆర్మూర్ డివిజన్లో ఎక్కడ కూడా ఈ తుంటి మార్పిడి కానీ, మోకాల మార్పిడి కానీ రోబోటిక్ విధానంలో జరిగే అవకాశం లేదు. అత్యాధునికమైన రోబోటిక్ మోకాల మార్పిడి, రోబోటిక్ తుంటి మార్పిడి అనేది కేర్ హాస్పిటల్ నందు చేస్తున్నాము. సో నేను ఎవ్రీ 2nd and 4th వెడ్నెస్డే వస్తుంది ఆర్మూర్ వాళ్ళకి బెస్ట్ సేవలు ఇవ్వడానికి వస్తున్నాను. మీకు తొంటి మార్పిడి కానీ, మోకాల మార్పిడి కానీ అడ్వాన్స్ స్టేజ్లో అవ్వాలి, బెటర్ ట్రీట్మెంట్ అండ్ బెటర్ రిలీఫ్ రావాలి అని అంటే రోబోటిక్ సాయంతో చేసే తొంటి మార్పిడి కానీ, మోకాల మార్పిడిలలో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. మోకాల మార్పిడి అనేది రోబోటిక్ చేయడం ద్వారా పేషెంట్ నెక్స్ట్ డేనే నడవడము, 1 month లోపల వాకర్ సహాయం లేకుండా వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేస్తున్నారు. సో ఈ అత్యాధునికమైన టెక్నాలజీని వాడుకొని మోకాల మార్పిడి చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ సేవలు చేస్తూ ఉన్నాను. నేను ఆర్మూర్కి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నేను చదివింది ఇక్కడే, నేను విద్య నేర్చింది, నేను అన్ని నేర్చుకుంది ఇక్కడే. సో నా ఆర్మూర్ వాళ్ళకి బెస్ట్ సేవలు ఇవ్వడానికని ఎంత కష్టమైనా సరే ప్రతి నెల 2 సార్లు వచ్చి కలుస్తూ ఉన్నాను.
సో మన ఆర్మూర్ వాళ్ళకి హైదరాబాద్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నంగా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. సో ఆ సేవలు వినియోగించుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. ఐలమ్మ వర్ధంతి సభలో కలెక్టర్ స్పష్టం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే 100 రోజుల ప్లాన్. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడిన కమిషనర్. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం లేక అవస్థలు. విద్యార్థుల బాధలు చూసి సైకిళ్లను అందజేసిన ఎత్తుండ గ్రామ యువకులు. ఫిర్యాదు చేస్తే గాని స్పందించని ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న KFCకి నోటీసులు. అక్రమాలకు అడ్డాగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం. ప్రక్షాళన దిశగా అధికారులు కసరత్తు చేస్తున్న ప్రజల్లో కనిపించని నమ్మకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.